హలో గైస్. మనం ఇప్పుడు గ్రావిటీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. మనందరికి తెలుసు. గ్రావిటీ అంటే ఏంటి? మామూలుగా ఏదైనా వస్తువు విసిరేసి కింద పడిద్దని. యాక్చువల్‌గా దాని హిస్టరీ దాని అసలు ఏంటి డెఫినిషన్ ఏంటి ఫస్ట్ చూద్దాం అసలు. డెఫినిషన్ ఏంటో ఫస్ట్ చదువుతాను చూడండి. గ్రావిటీ అంటే మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ఆల్ థింగ్స్ దట్ వి హావ్ మాస్. టోటల్‌గా 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి. గ్రావిటీ కూడా వన్ ఆఫ్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్‌లో ఒకటి. మాస్ అనేది గుర్తుపెట్టుకుంది. అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో, ఇది కూడా ఒక డెఫినిషను. ఏదన్నా ఒక వస్తువు కింద పడుతుంటే టువర్డ్స్ ఏదైనా ఆబ్జెక్ట్‌ని అట్రాక్ట్ చేస్తుంటే కూడా దానికి కూడా గ్రావిటీ అని నాకు తెలిసింది. గ్రావిటీ అనేది మన కన్వీనియన్స్ కోసం మనం సృష్టించుకున్నది అని మనం అనుకుంటున్నాం. అది కూడా ఒక విధంగా కరెక్టే. ఇది గాని ఈ గ్రాఫ్‌లో గనుక చూస్తే గ్రావిటీ కూడా చేంజ్ అయితా ఉంటది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో వేరే వేరేగా. ఈ గ్రాఫ్ చూసి మనకు అర్థమైతుంది. అండ్ అదే కాకుండా మనకి గ్రావిటీ అనేది ఇప్పుడు ఎలా క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలా ఆలోచిస్తాం. ఎవరన్నా అసలు మామూలుగా కన్ఫర్మేషన్ బయాస్ అని ఉంటది. అంటే సపోజ్ ఇఫ్ నేను ఏదైనా ఒక బాల్‌ని గనక వస్తువుని పైకి విసిరేసి అది కిందకొచ్చేటప్పుడు ఫోర్స్ కిందకుంటది. పైకెళ్ళేటప్పుడు ఫోర్స్ పైకుంటది. నేను గనక నిన్నడిగితే ఏమైతుందని కామెంట్ చేసి చెప్పు. మామూలుగా నెట్ ఫోర్స్ 0 అయిద్దని అందరికి తెలుసు. పైకెళ్తాం నెట్ ఫోర్స్ పైకుంటది. కిందకెళ్తాం నెట్ ఫోర్స్ కిందకుంటది. కానీ అది తప్పు. పైకెళ్తున్నప్పుడు పైకుంటది. కానీ కిందకెళ్తున్నప్పుడు కిందకుంటది. కానీ యాక్చువల్‌గా అది 2 వైపు అన్ని కేసుల్లో కూడా కిందకే ఉంటది. అది న్యూటన్ చెప్పాడు. ఎందుకంటే దట్ స్మాల్ జీ 9.8 అనేది ఆల్వేస్ ఎప్పుడు చూసినా కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది న్యూటన్ మనకి ఇచ్చాడు. సింప్లీ డిరైవ్ చేసాడని చెప్పొచ్చు. ఫార్ములా అయితే ఇదే. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ మాస్ బై డిస్టెన్స్ స్క్వేర్. జీ అనేది కాన్స్టెంట్ కింద ఉంది డిస్టెన్స్ అనేది. తర్వాత న్యూటన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాటర్న్ మనకు తెలిసిన ప్లానెట్. జూపిటర్ అన్నిటికన్నా పెద్ద ప్లానెట్. సాటర్న్ మీద జూపిటర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకుంది? సన్ వల్ల కూడా అన్నిటి మీద ఉంది. అన్నిటికి మాస్ ఉంది కాబట్టి అది అవుతుందట్లా. జూపిటర్ గనక మనం తీసుకుంటే ఫస్టు దానికి మాస్ ఉంది కాబట్టి అలా దాని మీద ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత న్యూటన్ ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అసలు. మాస్ వల్ల ఎందుకు అలా గ్రావిటీ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత దాని ఫ్రెండ్ సైంటిస్ట్స్ తనకి లెటర్స్ పంపించారు. తను కూడా రీసెర్చ్ చేశాడు వాటి మీద. చాలా బాగా జరిగింది. ట్రై చేశాడు. తర్వాత తను ప్రపోజ్ చేసిన ఈ థియరీస్ మనం చూస్తే గ్రావిటీ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది అదర్ ప్లానెట్స్ మీద ఎలా ఉందని చూసాడు. చూద్దాం మనకి క్యాపిటల్ జీ అనేది కూడా ఒకటి ఇన్‌ఫ్లుయెన్స్‌గా మనం వాడుతున్నాం అందరం. తరువాత న్యూటన్స్‌కి అసలు అర్థం కాలేదు. ఏంటి అసలు మాస్ వల్ల గ్రావిటీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది. అది న్యూటన్ కూడా ఒకసారి తను పబ్లిష్ చేశాడు. నాకు కూడా తెలియదు. అలాగే మాస్ వల్ల ఎలా క్రియేట్ అవుతుంది గ్రావిటీ అనేది. తర్వాత తర్వాత మనందరం ఏం చేసామంటే ఇంకా న్యూటన్ థియరీని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే మనకి అర్థం కాలేదు కాన్సెప్ట్ గ్రావిటీ అనేది ఇంకా తర్వాత ఎలా ఫర్దర్‌గా అయిద్దని. తర్వాత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1916లో వచ్చి జనరల్ థియరీ, స్పెషల్ థియరీ అనే థియరీస్‌ని ప్రపోజ్ చేశాడు. ఈ థియరీస్ వల్ల ఏంటంటే మనకి ఇంకా ఒక అచ్చం న్యూటన్స్ థియరీసే కాదు అంతకు మించి కూడా ఉంటది. సపోజ్ ఏం చెప్పాడంటే సన్ గనక ఉన్నట్టుండి తన పొజిషన్ నుంచి మాయమైపోతే అది మన దాకా రావడానికి మనకి తెలియడానికి సన్ మాయమైపోయాడు. గ్రావిటీ లేదు అక్కడ అని. దానికి మనకి 8 మినిట్స్ పడుతుంది. సన్ మాయమైపోయినా సరే మనకి 8 మినిట్స్ పడుతుంది మనకి గ్రావిటీ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ తగ్గిపోవడానికి. సో, ఓకే. తర్వాత మనకొచ్చి ఓకే. దిస్ థియరీ వర్క్స్. తర్వాత మనం అల్టిమేట్‌గా డిసైడ్ చేసుకోకూడదు. అల్టిమేట్‌గా జీటీఆర్ అంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫైనల్. అంటే ఇది ఇంకా అన్ని చోట్ల వర్క్ అవుతుంది అని. కానీ ఇది బ్లాక్ హోల్స్ పెద్ద పెద్ద వాటి దగ్గర వెరీ స్మాల్ లైక్ క్వాంటం పార్టికల్స్ దగ్గర ఇది సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో, తర్వాత ఐన్‌స్టీన్‌కి ఇంకా ఒక పెద్ద క్వెషన్ ఎదురైంది. ఏంటంటే ఇప్పుడున్న స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్స్‌లో గ్రావిటీకి సంబంధించి ఒక పార్టికల్ అనేది లేదు. అంటే సపోజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్‌కి ఫోటాన్స్ వల్ల క్రియేట్ అయితుందని మనకు తెలుసు. ఫోటాన్స్ అంటే మాస్‌లెస్ పార్టికల్స్. తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది గ్లూఆన్స్. 3 గ్లూఆన్స్ ఎక్స్‌చేంజ్ దాని మధ్యలో అలా పార్టికల్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే అది క్వార్క్స్, గ్లూఆన్ ఫార్మ్ అవుతుంది. అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కూడా. దానికి అన్ని పార్టికల్స్ ఉన్నాయి. 3 ఫోర్సెస్‌కి. బట్ వాట్ ఈస్ అబౌట్ గ్రావిటీ? గ్రావిటీకి అసలు పార్టికల్సే లేవు. తర్వాత ఐన్‌స్టీన్ గాని ఎవరన్నా ఆలోచించింది పార్టికల్ గ్రావిటాన్. గ్రావిటాన్ అనేది ఒక పార్టికల్.
సో, దాన్ని ఫైండ్ చేయడానికి రకరకాల అన్ని లైక్ లార్జ్ హైడ్రాన్ కూడా ఫ్రాన్స్ ఇది యూజ్ చేసి పెద్ద పొల్యూషన్ టైప్‌లో ప్లాన్ చేసి ఒక న్యూ పార్టికల్స్ ఏమైనా వస్తాయేమో అని చెక్ చేశారు. సో, తర్వాత మనకు అర్థమైందేంటంటే అక్కడ కూడా మనకి రాలేదు. కొత్త పార్టికల్స్ అనేవి ఏవి సృష్టించబడలేదు. గ్రావిటాన్స్ అని గాని, ఏ పార్టికల్స్ కూడా రాలేదు. లైక్ వేరే పార్టికల్స్ అయితే వచ్చాయి. బోసన్ అలాంటివి. సో, తర్వాత రకరకాల సైంటిస్ట్‌లు రకరకాల మాసెస్ తీసుకొని వాటి మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేయడము, ఏదైనా కొత్త పార్టికల్స్ వస్తాయేమో అని ట్రై చేయడము, ఇలాంటియన్నీ ట్రై చేస్తా ఉన్నారు. అక్కడ ఫ్రాన్స్‌లో అంటే గ్రావిటోన్ అనేది. అసలు పార్టికల్సే లేకపోతే అసలు ఆ ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుంది అనే దానికోసం చాలా మంది సైంటిస్ట్‌లు చాలా విధాలుగా కృషి చేశారు. వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళు చెప్పడానికి రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, రకరకాలయన్నీ చేసి వాళ్ళు ట్రై చేశారు. బట్ నో యూజ్. ఎందుకంటే గ్రావిటోన్ అనేది ఒక పార్టికల్. లేదంటే గ్రావిటీని ఎక్స్‌ప్రెస్ చేయగలము అంతే. పార్టికల్స్ టైప్‌లో వాటిని సృష్టించలేము. మీరేమన్నా అనొచ్చు. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ఇంకా జనరల్ రిలేటివిటీ 2 కలిపితే మనకి కావాల్సిన సొల్యూషన్ అంటే గ్రావిటీ అంటే ఏంటి? గ్రావిటాన్స్ అనేవి ఉన్నాయా లేవా అని ఫైండ్ చేయొచ్చు కదా! అని. కానీ ఇక్కడ నో మనం ఫైండ్ చేయలేము అట్లా. ఎందుకంటే క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనేది ఒక చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్‌లా అస్యూమ్ చేసుకుంటే అదే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఒక కంటిన్యూస్ రన్నింగ్ ఫిలిమ్స్ రాసే. అదే రీజన్ 2 కనుక చూసుకుంటే క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనేది కంటిన్యూ మతలబ్ డిపెండెంట్ కాదు. అదే జీటీఆర్ అనేది డిపెండెంట్. సో, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇది కూడా ఒక ప్రూవ్ చేసాడు. ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ చేసాడు. అంటే ఈ ఫిగర్‌లో చూపించినట్టుగా ఏదైనా ఒక స్టార్ ఎర్త్‌కి అడ్డొచ్చినప్పుడు అది బెండ్ అయినప్పుడు లైట్ కనిపిస్తది నెక్స్ట్ స్టార్. సో, ఇదొకటి ఐన్‌స్టీన్ మైండ్‌లో ఉండిపోయింది అలా. సో, అది ఏముండిపోయిందంటే గ్రావిటీతోని యాడ్ చేయలేకపోయాము ఆ టేబుల్‌లో. అంటే స్టాండర్డ్ మోడల్ ఆఫ్ టేబుల్‌లో. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాము. మనం ఇప్పుడు ఏంటంటే ఒక ఘాట్ మీద ఉన్నాం. పైగుండే రోడ్డు మీద కార్‌లో ఎళ్తున్నాము. మనకేంటంటే రోడ్ ముందే తెలుసు. మ్యాప్ ఉంది. లేదు సెకండ్ కేస్ ఏంటంటే అసలు మన దగ్గర మ్యాపే లేదు. ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాం. సో, దీంతో లింక్ చేయొచ్చు. ఎలాగంటే జనరల్ థియరీలో ఏందంటే మాస్ ఎక్కువున్న చోట గ్రావిటీ ఎక్కువుంటది. లైక్ బ్లాక్ హోల్స్. అదే క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో ఏందంటే మనకు తెలీదు. మాస్ తెలీదు. ఏం తెలీదు. మాస్ తెలిసినా సరే మనం ఫైండ్ చేయలేం గ్రావిటీ ఎంతుంటదో. నాకు తెలిసిందే కదా! క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో ఒకే పార్టికల్ 2 చోట్ల ఉండొచ్చు. చాలా అడ్వాన్స్డ్ క్వాంటమ్ మెకానిక్స్‌లో చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మనం వచ్చే వీడియోస్‌లో చూద్దాం. ఇక్కడ మనం ఈ విషయాల్లో మనం ఒకటైతే అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే యూజర్ పర్స్పెక్టివ్‌లో ఉంటది. ఎందుకంటే మనం ఎలా చూస్తున్నాము. ఇప్పుడు మనం ఇంతింత అడ్వాన్స్ లెవెల్‌లో టెక్నాలజీస్ కనిపెడుతున్నాము. కానీ మనం ఈ గ్రావిటీని అర్థం చేసుకోలేకపోతే మనకి ఫ్యూచర్‌లో చాలా అడ్డంకాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ స్పేస్‌లో వెళ్ళేటప్పుడు చిన్న యాస్ట్రాయిడ్ ముక్క తగిలినా సరే స్పేస్ క్రాఫ్ట్ మొత్తం పేలిపోయే ఛాన్స్ ఉంది ప్రమాదం. సో, మనం ఏదైనా అప్‌డేట్ అవుతేనే గాని అంటే గ్రావిటీ గురించి ఫుల్‌గా తెలుసుకుంటే గాని వేరే ఎక్సో ప్లానెట్‌కెళ్ళి జీవనం మనుగడ సాగించడం అలాంటి విషయాల్లో మనం ముందంజలో ఉండగలం. లేదంటే ఉండలేం. ఐ హోప్ ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు వాళ్ళ ఒపీనియన్స్‌ని గ్రావిటీ మీద చెప్తారని అనుకుంటున్నాను. ఇంకా పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ జరగాలి వీటి మీద. ఎందుకంటే ఇంకా ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఫ్యూచర్‌లో చాలా ఉంది. ఇంకా జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది రీసెర్చ్. కానీ అది గనక సక్సెస్ అయితే దాన్ని గనక ఇంకా ఫ్యూచర్‌లో స్ట్రింగ్ థియరీ అనే ఒక థియరీ ఉంది. అది ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాము. సో, స్ట్రింగ్ థియరీ వల్ల ఇదేమన్నా పాసిబుల్ అయిద్దేమో అని చూడాలి.